వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న బీసీ జేఏసీకి సంబంధించి అలాగే తీన్మర్మలన్ టీంకు సంబంధించి ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దానికి సంబంధించి కొన్ని హెడ్లైన్స్ మీతో పంచుకునేందుకు ఈరోజు వీడియో చేస్తున్నా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. పెద్ద ఎత్తున నిజంగా బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క నిజంగా బీసీ ఉద్యమం అంటే ఈ విధంగా ఉంటుంది, నిజంగా మా బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అనే విధంగా నేను ఒక ఉద్యమం జరిగినట్టు ఒక మరో ఉద్యమానికి ఒక నాంది పలికినట్టుగా కనబడ్డది. అక్కడ నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా నిన్న హెడ్లైన్స్ ఏంటంటే తీన్మార్మలన్ టీంను రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ భావన మేడం గారు ఒక సంచలన ప్రకటన చేసిరు. అది ఇక తీన్మర్మలన్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే విషయం ఏంటంటే తీన్మర్మలన్ టీము ఇన్ని రోజులు తీన్మర్మలన్ టీం దాదాపుగా ఎప్పుడంటే క్యూనిస్ స్థాపించబడి క్యూనిస్ 9/2/2018 రోజు స్థాపించబడింది. అప్పటి నుండి నిజంగా కేసీఆర్ వ్యతిరేక పాలన అంటే పరిపాలన వ్యతిరేకమైన నినాదాలకు నిజంగా ఈ కేసీఆర్ తీసుకునే పనులకు ఈ వ్యతిరేకమైన పనులకు అంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్న నేపథ్యంలో 9/2/2018 రోజున ఏర్పడ్డ క్యూనిస్ను నిజంగా అదేవిధంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలు ఏర్పరిచి అంటే దాదాపుగా ఒక క్యూనిస్ ఏర్పడ్డాక 2 సంవత్సరాలు మేబీ అట్లా 2 సంవత్సరాలు ఆ సందర్భంలో పూర్తి స్థాయి కమిటీలు వేయడం జరిగింది. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా తీన్మర్మలన్ టీం అంటే ఒక గౌరవప్రదమైన ఒక విలువ, నిజంగా తీన్మర్మలన్ టీం సభ్యుల కంటే నిజంగా ఒక గౌరవం. పోలీస్ స్టేషన్లకు పోతే ఏదైనా తీన్మర్మలన్ టీం పని అవుతుంది. నిజంగా ఒకనొక సందర్భంలో తీన్మర్మలన్ టీము చెప్తే పని అవుతుంది. నిజంగా ప్రతిపక్షంలో అంటే తీన్మర్మలన్ టీం క్యూనిస్ అనే విధంగా తీన్మర్మలన్ టీంను ఆ విధంగా వెనుకేసుకొచ్చిన నేపథ్యం మనం చూసినాం. ఎందుకంటే తీన్మర్మలన్ అంటే ఒకవేళ నిజంగా నా టీం సభ్యులకు ఏమన్నా అయితే నాకైనంటే అనే విధంగా తీన్మర్మలన్ టీంను కాపాడుకుంటూ వచ్చిన నేపథ్యం తెలంగాణలో కనబడ్డది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ అయినా రాలే, కాంగ్రెస్ పార్టీ అయినా రాలే, ఏ పార్టీ అయినా కూడా ప్రజల పక్షాన మాట్లాడలే. మేము తీన్మర్మలన్ టీంకు చెప్తామని గర్వంగా చెప్పుకున్న రోజులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ రకంగా జరిగింది. ఎవరికి చెప్పినా న్యాయం జరగదు. కేవలం తీన్మర్మలన్ టీంకు మాత్రమే చెప్తే క్యూనిస్ ద్వారానే ఈ పని అవుతుంది అనే విధంగా తీన్మర్మలన్ టీంను ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు తీన్మర్మలన్. అందులో 100% సక్సెస్ అయ్యిండు. నిజంగా మరి ఇన్ని సంవత్సరాలు చేసిన టీంను విలీనం చేయడానికి కారణం ఏంటంటే తీన్మర్మలన్ కూడా దానికి కారణం చెప్పిండు. ఎందుకంటే తీన్మర్మలన్ నువ్వు అన్నీ ఎప్పుడు కూడా తీన్మర్మలన్ బీజేపీలోకైనా కాంగ్రెస్లోకైనా ఎక్కడ కూడా తీన్మర్మలన్ టీంను విలీనం చేయలేదు. ఎందుకు ఎలా అంటే తనకంటూ సైన్యం, తనకంటూ ఒక బాధ్యతాయుతమైన సైన్యం, చట్టాలను గౌరవించే సైన్యం ఉండాలని మేము తీన్మర్మలన్ టీం అంటే ఎక్కడ కూడా చట్టాలను ఉల్లంఘించే సైన్యం కాదు, చట్టాలను గౌరవించే సైన్యంగానే మేము చూసినామని ప్రతి ఒక్క ప్రజలు కూడా అంటే చట్టాల గురించి అవగాహన ఉన్న సైన్యంగా నిజంగా ప్రజలు కూడా విశ్వసించి నమ్మిరు తీన్మర్మలన్ టీము. అనేక సందర్భాలలో తీన్మర్మలన్ అరెస్ట్ అయినప్పుడు కానీ, హుజురాబాద్ ఎన్నికలలో కానీ కీలకంగా పనిచేసిన తీన్మర్మలన్ టీం మిగతా జిల్లా సభ్యులందరూ కలిసి కీలకంగా పనిచేసినవైనా మనం చూసినాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఎందుకు విలీనం చేసినావు? నిజంగా తీన్మర్మలన్ నువ్వు బీజేపీలోకి అయినప్పుడు నీ టీం అట్నే ఉన్నది, కాంగ్రెస్లోకి అయినప్పుడు టీం అట్నే ఉన్నది, నువ్వు బీసీ జేఏసీలకు నిజంగా బీసీ జేఏసీ పెట్టంగానే ఎందుకు టీంను విలీనం చేస్తున్నావు అని అడుగుతారని ఆ కారణం కూడా చెప్పింది. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అంటే ఎన్ని రోజులు టీమ్గా పేరు చెప్పుకొని ఉంటారు. రాజకీయ భవిష్యత్తు మీకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు నిజంగా మీరు సృష్టించుకోవాలి. మీ రాజకీయ నాయకుని, మీలో ఉన్న రాజకీయ నాయకుడిని ఇంకా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రాజకీయంగా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ మల్లన్న ఎవరో అంటాడు, మల్లన్న నువ్వు నిజంగానే నీ టీంనే ఇంట్లో విలీనం చేయాలి, మేము వచ్చేందుకు అనేక బీసీ సంఘాలు ఉన్నాయి, అనేక మంది నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు. మళ్ళీ మీ టీం వాళ్ళకే ఇలా కలుపుతలేవు, మమ్మల్ని ఎట్లా కలుపుతావు, మమ్మల్ని ఎట్లా చూసుకుంటావు అనే కారణం ఏదో ఒక రోజు క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి తీన్మర్మలన్ టీంను ఇందులో కలుపుకొని విలీనం చేసి అంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లెక్క, ఒక జేఏసీ లెక్క నిజంగా తీన్మర్మలన్ టీం అండ్ బీసీ జేఏసీ ముందుకు సాగాలని నిన్న ఏదైనా ప్రిఫరెన్స్ ఉంటే నా టీంకు ముందుగా ఇచ్చిన తర్వాత ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలనే విధంగా ఒక రాజకీయ నాయకులను నిజంగా ఒక రాజకీయ భవిష్యత్తు ఉండాలి మీకు అనే విధంగా తీన్మర్మలన్ టీం చెప్పుకొచ్చడం నిన్న చెప్పుకోవడం నిజం గమనార్హం. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉండాలి ఒక నాయకునికి. ఏంటంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు ఉంటే నన్ను ఎప్పటికీ తలుచుకుంటారు అనే విధంగా ఆ తీన్మర్మలన్ చెప్పడం జరిగింది. ఇక నుంచి తీన్మర్మలన్ టీం అనేది బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నడుస్తుంది. తీన్మర్మలన్ టీము అండ్ బీసీ జేఏసీ ఇక విలీనం అయిపోయిన ప్రక్రియలో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కమిటీలు ఉంటాయి, దానికి సంబంధించిన కమిటీలు ఉంటాయి, బీసీ జేఏసీకి సంబంధించిన కమిటీలు ఉంటాయి. అలా ఫస్ట్ ప్రియారిటీ అనేది తీన్మర్మలన్ టీంకి ఇస్తారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా రాష్ట్రంలో ఒక తీన్మర్మలన్ టీం అంటే ఒక బ్రాండ్గా తీన్మర్మలన్ దాన్ని ఒక సృష్టించిండు. దాన్ని నిజంగా ఏ సమస్యలైనా కానీ, ల్యాండ్ ఇష్యూలు అయినా కానీ, పేద ప్రజల సమస్యలైనా కానీ, పేదోనికి నిజంగా ఎన్నో లక్షలు సాయం చేసిండు. ప్రతి నియోజకవర్గానికి
ప్రతి నియోజకవర్గానికి తీన్మార్ మల్లన్న ద్వారా తీన్మార్ మల్లన్న టీం ద్వారా అనేక సేవలు అందినాయి. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ పార్టీ చేయలేంది, ఏ నాయకుడు చేయలేంది, తీన్మార్ మల్లన్న ఒక సొంతంగా ఒక టీంని క్రియేట్ చేసి, ఒక సంస్థను క్రియేట్ చేసి క్యూన్యూస్ వేదిక ద్వారా తీన్మార్ మల్లన్న టీం సైన్యం ద్వారా అనేక గ్రామాలలో ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని తీన్మార్ మల్లన్న దగ్గరికి తీసుకుపోతే నిజంగా న్యాయం జరిగేది. ఆ భరోసా ఉండేది తీన్మార్ మల్లన్న టీం అంటే. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక భరోసా తీన్మార్ మల్లన్న టీం అంటే చట్టబద్ధమైన, నిజంగా వీళ్ళకు చట్టాలను వ్యతిరేకించరు, చట్టాలను ఉల్లంఘించరు అనే విధంగా ఒక నమ్మకం కలిగించుకున్నారు తీన్మార్ మల్లన్న టీం ఎవరైనా కానీ. నిజంగా దాన్ని ఇక ముందు కూడా మీరు ప్రజల పట్ల విశ్వాసంగా పనిచేసి మీ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని మీరు నిజంగా ఒక లీడర్గా ఎదగాలనే కోరిక నేను చూస్తున్నా. కాబట్టి మీలో ఒక లీడర్ను చూసినా ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా బీసీ జేఏసీలో ఒక నిజంగా సేవలు అందించి మీరు ఒక నాయకునిగా ఎదగాలి. నేను మొట్టమొదటిసారిగా నేను కోరుకుంటా ఉన్నా, అంటే ఒక మొట్టమొదటి వ్యక్తిగా మీరు నాయకుడిగా ఎదగాలనే మొట్టమొదటి వ్యక్తిగా నేను కోరుకుంటా ఉన్నా అని తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా ఇన్ని రోజులు పనిచేసిన టీం సభ్యులందరికీ నిజంగా నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి అంశాన్ని, ప్రతి కోణాన్ని, మీ దృష్టికి వచ్చిన ప్రతి కోణాన్ని మల్లన్న ద్వారా తీసుకెళ్ళి మల్లన్న ద్వారా అనేక మంది ఆర్థిక సహాయాలు అందించారు. కొన్ని వైద్యం కోసం, విద్య కోసం చాలామంది ఖర్చు పెట్టారు. చాలామంది జిల్లా కన్వీనర్లు కూడా చాలామంది కూడా ఈ జిల్లా కన్వీనర్ల ద్వారా ఈయన సాయం చేసి ఆ జిల్లా కన్వీనర్లకు పేరు తీసుకొచ్చిండు అనేక చోట్ల కూడా. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా నా టీంని ఎక్కడ కూడా తక్కువ చేసి చూస్తే నేను ఊరుకునేది లేదు, సహించేలేదు అని మన కరీంనగర్ జిల్లాకు సంబంధించే చూసినాం. కరీంనగర్ జిల్లా విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను ఎదిరించి కూడా నా టీం వాళ్ళకి ఏమైనా జరిగితే సహించేది లేదని ఒకానొక సమయంలో నిజంగా తీన్మార్ మల్లన్న టీం వర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అనే విధంగా మనం ఒక ల్యాండ్ ఇష్యూలో కూడా చూసినాం. అలాంటప్పుడు నిజంగా తీన్మార్ మల్లన్న టీం బీసీ జేఏసీలో విలీనం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంకా బీసీ జేఏసీకి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని చాలా అనుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఏదేమైనప్పటికీ ఒక తీన్మార్ మల్లన్న టీం నుంచి ఒక మంచి లీడర్గా ఎదిగి నిజంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు కావాలనుకుంటే గ్రౌండ్ స్థాయి నుంచి వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కరు నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ప్రతి పార్టీలో, ఏ పార్టీలకైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకైనా, బీజేపీ పార్టీలోకైనా, బీఆర్ఎస్ పార్టీలోకైనా వాళ్ళ స్థానాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎంతకోసం పనిచేసినా కానీ వాళ్ళ నాయకులు, అగ్రనాయకులు ఎట్లా ఉంటున్నారని మనకు క్లియర్ రకంగా తెలుసు. కానీ ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ప్రతి అంశంలో మిమ్మల్ని హైలైట్ చేస్తూ నిజంగా ప్రతి కోణంలో కూడా మా టీంకి ఏమైనా జరిగితే సహించేది లేదనే విధంగా తీన్మార్ మల్లన్న టీం జోలికి రావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది కూడా ఒక గౌరవంతో కూడిన విలువ, అంటే మంచి విలువ ఇచ్చారు. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లకైనా కానీ ఒక మర్యాద, నిజంగా తీన్మార్ మల్లన్న టీం అంటే ఒక గౌరవం దక్కింది. అది కూడా నిజంగా ఇప్పుడు బీసీ జేఏసీ ద్వారా ఆ విలువను పొందుతారని, నిజంగా మీరు ఒక మంచి నాయకునిగా ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఒక తీన్మార్ మల్లన్న తన మల్లన్న టీం అనే ద్వారా ఒక బ్రాండ్ను సృష్టించి తెలంగాణ ప్రజలకు నిస్వార్థంగా పనిచేసిండు తీన్మార్ మల్లన్న. ఎంతైనా కొన్ని లక్షలు ఖర్చు పెట్టిండు. సరే, ఖర్చు పెట్టిన లక్షలు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ తీన్మార్ మల్లన్న టీం ద్వారా కొన్ని లక్షలు దారపోసిండు. విద్య కోసం, వైద్య కోసం ఎంతోమంది పేదలు సాయం ఒక రోడ్డు మీద పడితే చాలామందికి ఇండ్లు కట్టించడం కానీ, నిజంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అనేక మంది సేవలు అందించిండు తీన్మార్ మల్లన్న టీం ద్వారా. నిజంగా చాలా ఎంతైనా కొంచెం బాధగా ఉన్నది. తీన్మార్ మల్లన్న టీం ఈరోజు నిజంగా బీసీ జేఏసీలో విలీనం అవుతుందంటే తీన్మార్ మల్లన్న టీం అనే పేరును నిజంగా ఎప్పటికీ పొందలేము. ఎందుకంటే అది ఒక బ్రాండ్ అయిపోయింది రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న టీం అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఇది సడన్లీ నిర్ణయం తీసుకోవడం సరే కొందరికి మింగుడు పడలేకపోవచ్చు. ఎందుకంటే మేము ఎన్ని రోజులు పనిచేసినాం కదా, సడన్లీ ఇట్లా నిర్ణయం తీసుకొని నిజంగా మనం బీసీ జేఏసీ అంటే మీ భవిష్యత్తు దృష్టినే నిజంగా మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే, మీరు ఎంపీలు కావాలనుకుంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్, మరొక ప్లాట్ఫామ్ను మేము ముందుకు తీసుకొచ్చి బీసీ జేఏసీ రూపంలో చాలామంది మిత్రులు అనుకుంటా ఉంటారు, మరి బీసీ జేఏసీ కదా, మా ఎస్సీలకు ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందా అంటే 100% ఉంటుంది. నిన్న తీన్మార్ మల్లన్న చెప్పిండు, ఎస్సీ సోదరులు ఎవరైతే ఉంటారో అగ్రవర్ణ పేదలు కూడా మనకు కావాలి, అగ్రవర్ణ పేదల్లో ఓట్లు కూడా కావాలి, వాళ్ళను కూడా నాయకులుగా తయారు చేసే బాధ్యత కూడా మాదే అని చెప్పిండు కీలకంగా. బీసీ జేఏసీ అంటే ఇది ఒక బీసీలో ఒకటే కాదు, అందరి సంస్థ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ముఖ్యంగా అందరూ ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, ఒక నాయకులు కావడానికి ఒక సువర్ణ అవకాశం ఇస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈ బీసీ జేఏసీలో సభ్యత్వం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఒక లీడర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ఇన్ని రోజులు సేవలు అందించిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు, అదేవిధంగా ఒక నియోజకవర్గ అధ్యక్షులకు,
జిల్లా టీం అధ్యక్షులకు, జిల్లా కమిటీ మెంబర్లకు, నియోజకవర్గ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, మండల కమిటీ మెంబర్లకు, మండల గ్రామ స్థాయిలో ఉన్న కమిటీ మెంబర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ సేవలు మరవలేని, ప్రతి అంశాన్ని కూడా మల్లన్న దగ్గరికి తీసుకుపోయి మల్లన్న ద్వారా ఆర్థిక సాయం అందించడం కానీ, విద్య ద్వారా, వైద్యం ద్వారా అనేక విషయాలు, అనేక సమస్యలు పరిష్కరించడం కానీ ప్రతి ఒక్కటి జరిగింది. ఎందుకంటే తీన్మార్ టీం అంటే ఏ కాలేజీలకైనా ఎక్కడికైనా ఎంతో కొంత పేదోనికి ఒక ఫీజు తగ్గించే ప్రయత్నం చేశారు. తీన్మార్ టీం అంటే కూడా పై స్థాయిలో ఉన్నోళ్ళు కూడా అట్లా తీసుకొచ్చారు. అట్లా దాన్ని తక్కువ చేసి నిజంగా ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఇక్కడ నుండి కూడా బీసీ జేసీ ద్వారా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.